వెల్కమ్ టు మై ఛానల్ లియాన్స్ వరల్డ్. నేను ఇవాళ లెమన్ రైస్ చేద్దాం అనుకున్నానండి. నాకు ఎందుకు ఇవాళ కర్రీ తినబుద్ధి కాలేదు. సో ఎలాగో లెమన్ రైస్ చేస్తున్నా కదా అని చెప్పి ఐ టుక్ ఏ వీడియో అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అది కొద్దిగా హీట్ అయినాక వేరుశనగ గుళ్ళు వేయాలండి. చాలామంది ముందు తాలింపు వేసినాక లాస్ట్లో వేరుశనగ గుళ్ళు వేస్తారు. నాకు ఎందుకో వేరుశనగ గుళ్ళు లేగినట్టు అనిపించవు అప్పుడు. సో అందుకే వేరుశనగ గుళ్ళు లేగినాక నేను తాలింపు వేస్తాను. మేము వేరుశనగ గుళ్ళు అంటాము, మా హస్బెండ్ వాళ్ళు శనగిత్తులు అంటారు. సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా అంటారు కదా. ఒక్కొక్క సైడ్ మేము ఇట్లా అంటాం కాబట్టి వేరే సైడ్ ఏమంటారో ఐ వాంట్ టు నో అనమాట. ఎవరి సైడ్ ఏమంటారో లెట్ మీ నో ఇన్ కామెంట్ సెషన్. వేరుశనగ గుళ్ళు కొద్దిగా వేగినాక అవి వేగడానికి టైం పడుతుందండి. అవి కొద్దిగా వేగినాక ఈ లెమన్ రైస్ హాట్గా చాలా బాగుంటుందండి. నోరు బాగోనప్పుడు లైక్ మనకి వేడివేడిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు వేడివేడిగా లెమన్ రైస్ చాలా బాగుంటుంది. సో నేనే ఇట్లానే చేస్తాను సింపుల్గా. వేరుశనగ గుళ్ళు వేగినాయి అని అనిపించినాక పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి అవి కూడా కొద్దిగా వేగాలండి. వేగకపోతే బాగోదు కదా. అది వేగినాక రెడ్డిష్ బ్రౌన్ అదే గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక అవి ఫ్రై అయినవి అని అనిపించినాక మాత్రమే మనం నెక్స్ట్ ప్రొసీజర్ చేసుకోవాలి. లేకపోతే కొద్దిగా పచ్చిగా పప్పు నోట్లో పడుతుంటుంది కదా. సో అవి ఫ్రై అయినాక కొద్దిగా ఇంగువ వేసుకొని అది కూడా కొద్దిగా ఫ్రై అయినాక చిల్లీస్ వేసుకోవాలండి, స్లిట్స్ చేసి. అది కూడా చిల్లీస్ కూడా కొద్దిగా ఫ్రై అయినాక మనం హాట్ రైస్ ఆర్ లెఫ్ట్ ఓవర్ రైస్ అన్న వేసుకొని అది కూడా ఒక్కసారి తిప్పినాక కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేయాలండి. రైస్ అంతా పట్టేలాగా పసుపు వేసినాక కాసేపు అట్లా ఫ్రై అయినాక చిట్ అనే సౌండ్ వస్తుంది మనకి. అప్పుడు తెలుస్తుంది రైస్ అనేది ఫ్రై అవుతున్నప్పుడు. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని మనం ఇందులోనే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుని అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అదంతా అందులో వేసేయాలండి. చాలా మందికి డౌట్ రావచ్చు, స్టవ్ ఆన్లో ఉంది చేదొస్తుందని. స్టవ్ ఆన్లో ఉన్నంతసేపు చేదేం రాదండి. స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడు లెమన్ వేస్తే చేదొస్తుంది. సో ఒకసారి మొత్తం మనం అంతా కలిపేసి అంత మిక్స్ అయింది అన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, హాట్ లెమన్ రైస్ రెడీ.